నానా పటేకర్ కొత్త హిందీ సినిమా వన్వాస్ రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అంటే యాక్చువల్గా శుక్రవారం నుంచి థియేటర్స్లో లేదు ఈ సినిమా, 8వ రోజు లేదు ఈ సినిమాకు, 7 రోజులకే తీసేశారు సినిమాని. ఈరోజు నేను శనివారం వీడియో చేస్తున్నాను, చూస్తే ఎక్కడ లేదు కలెక్షన్. ఎందుకంటే లాస్ట్ శుక్రవారం డిసెంబర్ 26న 7వ రోజున ఈ సినిమా కేవలం 25 లక్షలు మాత్రమే వచ్చింది నెట్. సో ఇంకా థియేటర్ల రెంట్లు కూడా ఎదురు కట్టుకోవాలి డెఫిషిట్లు. సో 7 రోజులు అంటే మొదటి వారంలో సినిమా కేవలం 4.5 కోట్లు, అంటే 5 కోట్లు అనుకోండి, నెట్ 5 కోట్లు వచ్చింది ఈ సినిమాకి అంతే. మొదటి వారంలో ఎవరు చూడలేదు సినిమాని, నానా పటేకర్ ఉన్నా కానీ. అందులో డైరెక్టర్ అనిల్ శర్మ, ఇంతకుముందు గదర్ 2 డైరెక్టర్, అంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్. ఏమంటే హీరో నానా పటేకర్, అతని డైరెక్టర్ కొడుకు ఉత్కర్ష్ శర్మ అని ఇంకో హీరో అతనిది. ఏమంటే బడ్జెట్ తక్కువే, 30 కోట్లలో తీశారు కానీ బట్ వచ్చింది మాత్రం కేవలం 5 కోట్లే వచ్చింది మొదటి వారంలో. ఓపెనింగ్స్ లేవు, ఏం లేవు. నానా పటేకర్ బాగానే ప్రమోట్ చేశాడు, కేబీసీకి వచ్చాడు, అమితాబ్ బచ్చన్తో, అమీర్ ఖాన్తో ఒక ఇంటర్వ్యూ చేశాడు. నేను ఇంకా సినిమా చూడలేదు. ఈ సినిమా ఇన్ని సినిమాల మధ్యన మిస్ అయింది ఈ సినిమా. బట్ కలెక్షన్స్ కూడా లేవు, ఎలాగో 5 కోట్లే వచ్చాయి కాబట్టి ఇక సినిమా థియేటర్స్లో కూడా లేదు, తీసేశారు. ఇంకా అంటే బేబీ జాన్ వచ్చి ఇంకా మొత్తం ఆక్యుపై చేసింది. బేబీ జాన్, ముఫాసా అండ్ పుష్ప 2 ఈ 3 ఉంది నార్త్లో ఇప్పుడు, మల్టీప్లెక్స్లో కానీ ఎక్కడైనా కానీ. సో అంటే ఇంకా 25 కోట్ల నష్టాలతో సినిమా డిజాస్టర్ అయింది. అది మన నానా పటేకర్ ఉత్కర్ష్ సినిమాల కొత్త హిందీ సినిమా వనవాసానికి వెళ్ళిపోయింది. కేవలం 5 కోట్లు వచ్చే మొదటి వారంలో, 2వ వారంలో థియేటర్స్లో లేదు ఈ సినిమా. సో 25 కోట్ల నష్టాలతో సినిమా డిజాస్టర్. ఓకే, కమర్షియల్గా సినిమా ఎలా ఉందో నాకు కూడా తెలియదు, చూడలేదు నేను. ఓకే, బాయ్.